అనగా శ్రమ దినాలు అన్నట్లుగా. అంటే ఈ శ్రమ దినాలు వేరు, మనకి ప్రభువు వచ్చి వెళ్ళిన తర్వాత ఉండే శ్రమ దినాలు వేరు. అవి అవిశ్వాసులకి అందరికీ. కనుక ఇప్పుడు శ్రమ దినాలు ముఖ్యంగా మనకు. అందుకే మనం మరింతగా ప్రభువును హత్తుకోవాలి. మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మన రక్షణ కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం దేవునితో సహవాసం చేసే అనుభవం కలిగి ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలి. దేవుని సన్నిధిని అనుభవించే వారిగా ఉండాలి. ఖచ్చితంగా మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని తప్పకుండా కాపాడుతాడు. ఈరోజు ఒక చక్కటి మాటను ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను.